తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే స్కూల్కు రావడంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా యాజమాన్యానికి తెలియజేయడం జరుగుతుంది. ఏమని మీరు అవన్నీ కూడా సరిగ్గా చేసుకోమని. ఎందుకంటే ఎక్కడైతే ఈ క్యాంటీన్లో ఫుడ్ విషయంలో కానీ సరే అన్ని మెనూ ప్రకారం కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని జరుగుతలేదు. అలాగే ఏదైతే అన్నం పలుకు కావడం అనేది ఒక ఫిర్యాదు. అలాగే ఇంకా ఇతర పాలు కూడా కొంతమంది పలచగా వస్తున్నాయని చెప్పడం, ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్. ఇది మేజర్ ఇష్యూస్ కావు, కానీ మనం ఆరోగ్యంగా పిల్లలు ఉంచాలంటే అవి ముఖ్యం. అందులో భాగంగా ఏదైతే ఈ రూమ్స్ కానీ ఏదైతే ఈ కిటికీలు కానీ అవన్నీ కూడా సరిగ్గా లేవు. కాకపోతే 2-3 మంత్స్ అయింది కాబట్టి మీరు అవన్నీ కూడా బాగు చేయాలని యజమాన్యానికి తెలియజేయడం జరుగుతాము. అవన్నీ కూడా మీ పర్యవేక్షణలో చేస్తే బాగుంటుంది. ఒక చిన్న ఇష్యూ, మేము క్యాంటీన్లో పోయినప్పుడు దాంట్లో ఒక పెరుగులో ఈగలు ఇట్లా కనిపిస్తుంది. అది కూడా అజాగ్రత్త వలన అక్కడున్న క్యాంటీన్లో పనిచేసే వాళ్ళు అజాగ్రత్త ఉండొచ్చు, కానీ అది పునరావృతం కావద్దు అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫుడ్ కమిషన్ అనేది ఏంటంటే, ఫుడ్ అనేది ఏంటంటే రాజ్యాంగం కల్పించిన వసతి. మనకు అందరికీ కూడా మన దేశంలో ఎవరు కూడా అన్నానికి అలవడించకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ఈ యొక్క కమిషన్ యొక్క ఉద్దేశం. కాబట్టి అది మనము మన పిల్లలు అనుకొని, మన పిల్లలకు మన ఇంట్లో పిల్లలు అనుకొని అదే దృష్టిలో ఉండాలని మీ యజమాన్యానికి మా కమిషన్ ద్వారా మీకు సూచన చేయడం అనుకోండి, ఇంకో విధంగా అనుకోండి, కానీ మీరు దాన్ని జాగ్రత్తగా చేస్తే బాగుంటుందని కమిషన్ ద్వారా మీకు హెచ్చరించడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీలో ఎగ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. దాన్ని కూడా దగ్గర నేను అనుకుంటాను 10-15% ఎగ్స్ చిన్నగా వస్తూ ఉన్నాయి. అవి మేము దాన్ని వారికి వాపసు 45-50 ఉండాలి. కాబట్టి అది కూడా ఒకటి చేయాలని చెప్పినాం. పప్పు కూడా సరిగ్గా లేదు, అది పప్పుది కూడా అది చేయమని. అల్లము, ఎల్లిగడ్డ, వెల్లుల్లి ఇవన్నీ కూడా లేవు. కాబట్టి వాళ్ళకు మేము మీకు వస్తలేవా లేకపోతే ఏదో మాకు తెలియజేసినట్టయితే మేము గవర్నమెంట్కి రాయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. రేషన్ షాప్లో అయితే మాత్రం ముందు ఇప్పుడు మేము తనిఖీ చేసిన రేషన్ షాప్లో అయితే మాత్రం ఏదైతే గోడౌన్ కూడా చిన్నగా ఉన్నది, ప్లస్ గోడకు మనం ఎంత లేదన్నా ఒక ఫీటు ఇచ్చిపెట్టి పెడితేనే ధాన్యం చక్కగా ఉంటుంది. కానీ దానికి ఆనించే పెడతా ఉన్నారు కాబట్టి దాంతో పురుగులు రావడము, లేకపోతే బియ్యము ఈ వర్షానికి వచ్చిన దాని మీద కొద్దిగా మీకు ఖరాబ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అదొకటి డిఎస్ఓ గారు చూడవలసిన బాధ్యత డిఎస్ఓ గారి పైన ఉన్నది. అలాగే ఏది 872 అంత్యోదయ రేషన్ దాని మీద చక్కెర ఇవ్వడం లేదనేది మరి వాళ్ళ ఫిర్యాదు. ఎక్కడైనా ఇదే ఫిర్యాదు ఉంది. మరి మీకు అలాట్మెంట్ లేదా లేకపోతే మీరు ఇస్తలేరా కూడా మీ డిఎస్ఓ గారు చెక్ చేసుకోవాలి. అదొకటి. 2 సంవత్సరాలు ఇస్తలేరండి, అంతకుముందు ఇచ్చేదట. 2 సంవత్సరాల నుంచి అసలు షుగర్ అనేదే లేదంట. మరి లబ్ధిదారునికైతే నష్టం జరుగుతూనే ఉన్నది. షుగర్ ఇంకోటి ఈ బియ్యం కానీ అవి పక్కదారిన పడుతుంది అనేది కూడా ఒక రేషన్ డీలర్ ఇట్లా అట్లా తంబు పెట్టి మీరు ఇచ్చిపెట్టినట్టయితే మీరు కూడా క్రైమ్ దాని మీద వస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక విధానం భయం పెడితే తీసుకున్న వాళ్ళు మన గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, కానీ ఇంకోవరికి అవసరం. కాబట్టి అదొకటి కూడా మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటుంది అనేది మా సూచన. ఇంక ఫిర్యాదు డబ్బాలు లేవు, ప్లస్ ఎవరైనా
కామన్ మెన్ వచ్చి ఎవరికైనా ఫిర్యాదు చేయాలంటే కూడా అక్కడ ఎవరి నెంబర్ లేవు, ఎంఆర్ఓది కానీ అసిస్టెంట్ ఈ రేషన్ వాళ్ళది కానీ ఎవరిది కూడా ఫిర్యాదు లేవు. మీ డిఎస్ మీ నెంబర్ కూడా అక్కడ లేదు. కాబట్టి అది మొత్తం ఒక చార్ట్ పెడితే బాగుంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఎందుకంటే మేము చూస్తే అంతా పాత కూడా దానిలో ఉంది, ఎప్పుడో ఛానల్ ఈ వివరాలను పెడితే ఎందుకంటే లబ్ధిదారునికి అవకాశం ఉంటుంది, ఫిర్యాదుదారునికి అవకాశం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది అనేది మీ పై ఆఫీసర్లో తెలుస్తుంది. పై ఆఫీసర్లు మీరేమన్నా దాన్ని మంచి సక్రమంగా చేయడానికి మీకు అవకాశం ఉంటుంది, వాళ్ళని కూడా అద్దులో పెట్టినట్టు ఉంటుంది, జర భయం ఉంటుంది. మన పబ్లిక్కు బీద వాళ్లకు అవసరపడే విధంగా ఉంటుంది. కాబట్టి అది మీరు ఒకసారి గమనించాలనేది ఈఎస్ఆర్ చెప్పడం జరుగుతూ ఉంది. ఏదో ఒకటి ఉన్నది, అది కూడా అడిగితే మేము ఉంటున్నాం సార్ అంటున్నాం, అది కూడా వారిని దాన్ని మెయింటైన్ చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మనం బీదవారికి చేయాలనేది గవర్నమెంట్ వాళ్ళ ఉద్దేశాలు కాబట్టి అది మనం ఆఫీసర్లాగా మనం సక్రమంగా చేస్తే ప్రతి లబ్ధిదారునికి అన్ని విధాల అన్నీ అందుబాటుకు వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడే, ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉంటాం, మనం సంతోషంగా ఉన్నప్పుడే ప్రభుత్వాలు సంతోషంగా ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా చిన్న చిన్న విషయాలు ఏమన్నా ఇట్లాంటివి ఉంటే ఆఫీసర్లుగా మీరు దాన్ని సర్ది చేసి ఏదన్నా మీకు అందుబాటులో లేని విషయాలు ఉంటే మా కమిషన్ తెలియజేస్తే మేము గవర్నమెంట్ రాసి అది కూడా సూచన చేసి అది కూడా సక్రమంగా జరిగేటట్టు చేయడానికి మా కమిషన్ 24 hours పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మాకు ఏమైనా ఫిర్యాదులు వస్తే మాకు చేసినట్టయితే మా ద్వారా గవర్నమెంట్కు మేము సలహాలు ఇచ్చి చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అందరు మంచిగా